జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి పని మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆ సాధించాలనేటువంటి ఆరాటంలో తపనలో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. పడాల్సిన దానికన్నా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం తొందరగా సాధించాలనేటువంటి ఉద్దేశంతో. అలాగే జీవితంలో ఎలాంటి స్నేహాలు చేస్తే మంచివి, ఎలాంటి స్నేహాలు మనకి ప్రమాదాన్ని తీసుకొస్తాయి అనేటువంటి అంశాన్ని ఉద్దేశించి పద్యాల ఆధారంగా చూద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. తడలోర్వక ఒడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడలోర్చిన ఒడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. బద్దెన గారు రచించినటువంటి ఈ సుమతి పద్యాల్లో ఎలా ఉంటుందంటే, తడలోర్వక ఒడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే అంటాడు. అంటే తొందరపాటుతో శరీరాన్ని అధికంగా శ్రమకి గురి చేస్తూ ఏదైనా పని చేయాలని కడువేగం బడచి పడిన వేగవేగంగా చేయాలి అని చెప్పి తాపత్రయపడ్డట్లయితే అలసిపోతావు, అనారోగ్యానికి గురి అవుతావు. అంతే తప్ప ఎంత మేరకు చేయాలో అంత మేరకు మాత్రమే చేస్తూ ప్రయత్నం చేసినట్లయితే, కాస్త ఓపికతో చేయాలనుకునేటువంటి పనిని కావలసినంత శ్రమను మాత్రమే ఉపయోగిస్తూ చేసినట్లయితే చెడిపోయినటువంటి కార్యం కూడా మళ్ళీ చేకూరుతుంది అని చెప్పి ఈ పద్యంలో చెప్తూ ఉన్నారన్నమాట. నిరంతరము కష్టపడుతూ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ పని చేసినంత మాత్రాన అతి తొందరగా విజయం సాధించలేమని, దానికంటూ ఒక సమయం ఉంటుందని, చేయాలనుకునేటువంటి పని పట్ల ఎంత శ్రమ, ఎంత శ్రద్ధ, ఎంత శారీరకమైనటువంటి ప్రయత్నం ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి తప్ప 2 రోజుల్లోనే సాధించాల్సిన దాన్ని సాధించాలి అని చెప్పి అధికంగా శ్రమించినట్లయితే అది కాస్త చెడిపోవటం జరగవచ్చు, లేదనంటే మనమే శారీరక శ్రమకి లోనవ్వడం జరగవచ్చు. అంతే తప్ప మీరు తొందరగా ప్రయత్నం చేసినంత మాత్రాన తొందరగా విజయం దక్కదని, కాస్త ఓపికతో శరీరాన్ని ఎంత మేరకు శ్రమ పెట్టాలో అంత మేరకే శ్రమ పెడుతూ ప్రయత్నం చేసినట్లయితే చెడిపోతుంది, ఇది సాధ్యం కాదు అనుకునేటువంటి పని కూడా మళ్ళీ సాధ్యమై చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. చేయలేము అనుకునేటువంటి పనిని కూడా చక్కగా చేసి చూపించగలుగుతాము. శ్రమ పడుతూనే కాస్త ఓపిక పట్టడం అనేటువంటి గుణం కావాలి అని చెప్పి ఈ సుమతి పద్యంలో చెప్పడం జరుగుతుందన్నమాట. నిజమే కదా. ఏదైనా పని కావాలి అని మనం హడావుడి పడిపోతూ ఏదో చేయాలనుకుంటే జారి కింద పడిపోతాము, లేదంటే మన చేతిలో ఉన్న వస్తువు జారి కింద పడి పగిలిపోతుంది. ఏదో హడావుడిగా ఏదో ఆతృతతో ఏదో పట్టుకోవాలి, ఏదో వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి అనుకునేటువంటి ఆతృతలో చేయాలనుకునేటువంటి పని కాస్త ఇంకేటో దారి తీస్తూ ఉంటుంది. అందుకని కాస్త ఓపికగా నెమ్మదిగా చేయాలనుకునేటువంటి అంశం పైన దృష్టి పెట్టి చేసినట్లయితే ఎలాంటి కష్టమైనటువంటి పని అయినా, చెడిపోయినటువంటి పని అయినా మళ్ళీ చక్కగా చేకూర్చుకోవచ్చు అనేటువంటిది ఈ పద్యం ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. అలాగే మనం ఎంచుకునేటువంటి స్నేహాలు ఎలా ఉండాలట అంటే, ఆ స్నేహం మనకి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేసేటువంటి స్నేహం మాత్రం అయి ఉండకూడదట. మరి ఎలా గుర్తుపడతాము మంచి స్నేహం ఏదో చెడు స్నేహం ఏదో అని చెప్పి మనకు అనిపించవచ్చు, కానీ చెడు స్నేహాలని ఈజీగానే గుర్తుపట్టవచ్చు. వాళ్ళ లోపల మూర్ఖత్వపు స్వభావం ఉంటుంది. ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరుల గురించి చెడుగా చెప్పటం, ఇతరులకి నష్టం చేసేటువంటి ఆలోచనలు వీళ్ళు కలిగి ఉండటం, అవి మనతో పంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అవి ఎప్పుడైతే మనం 1కి 4 సార్లు వాళ్ళ దుష్ట స్వభావాన్ని గమనించామో అప్పుడు వెంటనే వాళ్ళని దూరం పెట్టడం అనేది మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. లేదు అనంటే ఇతరుల గురించి మీకు ఏ విధంగా అయితే చెడుగా చెప్పారో మీ గురించి కూడా ఇంకొకరికి చెడుగా చెప్తారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. చెడ్డవారితో స్నేహం చేస్తే ఇదిగో ఈ విధంగా మారిపోతారు అంటూ ఈ పద్యంలో చాలా చక్కగా వివరిస్తారు. ఆ పద్యం ఏంటో చూద్దాము. పాలను కలిసిన జలములు పాల విధంబుగనే ఉండు పరికింపంగన్, పాల చెవి చెరుచు కావున బాలసుడగువాని పొందు వలదుర సుమతి. పాలసుడుగు అంటే దుర్మార్గుడు. దుర్మార్గుడైనటువంటి వాడి స్నేహం ఎలాంటిదట అంటే, తెల్లగా ఉండేటువంటి పాలలో నీళ్లు కనుక కలిపినట్లయితే పాల రంగేమీ మారదు, పాలలాగానే కనిపిస్తాయి. నీళ్లు వేరు పాలు వేరుగా కనిపించవు, అన్నీ పాలలాగానే కనిపిస్తాయి. కానీ పాల రుచి మాత్రం చెడిపోతుంది. అలాగే మంచివాడిగా నటిస్తున్నటువంటి చెడ్డవాడితో స్నేహం చేస్తే స్నేహం మంచిదిగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ మీ గుణం మీకు తెలియకుండానే అవతలి వాళ్ళలాగా మారిపోతూ ఉంటుంది. తెలియకుండానే మీరు ఆ చెడు లక్షణాలని ఆపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ వ్యక్తిత్వము, మీ విలువ, మీ ప్రవర్తన తీరు మీకు తెలియకుండానే లోపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు స్నేహాలను ఎంచుకునేప్పుడు సరైనటువంటి వ్యక్తిత్వ భావనలు కలిగినటువంటి వాళ్ళు, సరైనటువంటి విలువలు తెలిసి ప్రవర్తించేటువంటి వ్యక్తులను మాత్రమే స్నేహితులుగా ఎంచుకోండి. లేదంటే పాలలో కలిసినటువంటి నీళ్లు ఏ విధంగా అయితే రుచిని చెడగొడతాయో, మంచి స్నేహము అనేటువంటి పేరిట దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళతో కనుక మీరు స్నేహం చేసినట్లయితే తెలియకుండానే మీ ప్రవర్తనలో, మీ విధానంలో కూడా మార్పు అనేది వస్తుంది. మన జీవన విధానంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఫలితాలని పొందగలుగుతాము అనేటువంటి విషయాలని సరళమైనటువంటి పద్ధతిలో మనకు తెలియజేస్తూ
మంచి వైపు నడిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి పద్యాల ద్వారా జీవిత సత్యాలని మీకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నాకు నచ్చినటువంటి ఈ పద్యాల ఆధారంగా ఈ అంశాలని మీతో పంచుకోవటం జరిగింది. మీలో ఎంతమందికి ఇలాంటి వేమన సుమతి పద్యాలంటే ఇష్టము, ఇలాంటి పద్యాల ఆధారంగా మీరేదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారా, ఇలాంటి అంశాల పట్ల ఎంతమందికి ఇష్టం ఉంది అనేటువంటి విషయాన్ని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సాహిత్యం వర్ధిల్లాలి, సంప్రదాయాలు ముందుకు కొనసాగాలి, ప్రతి ఇంటిలో కూడా ఆనందకరమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల నిలయాలుగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నువ్వేదైనా పని చేయాలని తలపెట్టి ఆ వైపుగా అడుగులు వేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ప్రశంసించటం గాని ప్రోత్సహించటం గాని చేయకపోతే ఏ మాత్రం కూడా దాని గురించి ఆలోచించకు. ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి ప్రతిభని ప్రపంచమంతా గుర్తించిన తర్వాతే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకి గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళు అవ్వడము నచ్చదు. అందుకోసమని మిమ్మల్ని ప్రోత్సహించకపోవచ్చు, అభినందించకపోవచ్చు, అంత మాత్రం చేత మీలో ప్రతిభ లేదని కానీ కాదు. ఇది గుర్తు పెట్టుకుని ప్రపంచమంతా మీ ప్రతిభను గుర్తించాక మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రతిభను గుర్తిస్తూ మీ దగ్గరికి వస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకుని నీ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా నిరుత్సాహపడి నిలిపివేయకు. ప్రతిభను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి తపన, ఖచ్చితంగా నిన్ను నీవుగా నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన కనుక నీలో ఉంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ప్రతి నిత్యం ఎదుగుదల కొరకై రగిలేటువంటి గుణం నీలో ఉండాలి. అలాగే ఎదిగిన తర్వాత కూడా ఒదిగి ఉండేటువంటి లక్షణం కావాలి. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే తిరుగులేని పయనమై ముందుకు సాగుతారు.